ఒకసారి ఏమైంది అంటే అందరు ఋషులు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మాకు ఒక స్థానం కావాలి సాధన చేయడానికి. చూడండి, సాధన చేయడానికి ఒక స్థానం అంటూ ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని నేను జపం చేసుకుంటాను, మెడిటేషన్ చేస్తాను, ఏ సమయంలో అంటే ఆ సమయంలో చేస్తాను అంటే కుదరదు. మీరు ఆహార విహారము ఎలా ఉండాలి అన్నది ఆలోచించాలి. బాగా నాయిజీ ప్లేస్లో ఉన్నాము, మధ్యాహ్నం పూట కూర్చున్నాము అంటే అలా కాదు. బ్రహ్మ ముహూర్తము, మనము ఎప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుందో అలాంటి సమయంలో, బాగా ఆకలేస్తుంది కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడెప్పుడు టైం అయిపోతుంది అబ్బా లేచి తిందాము అన్న భావనతో మనము మెడిటేషన్ చేయలేము. అలాగే సత్సంగం కూడా, ఏదన్నా సాధన కూడా ఎప్పుడు చేయాలి అంటే దానికి ఒక విశిష్టమైన స్థానం అనేది ఉండాలి అంటారు. అలాగా మేము దీర్ఘకాల పర్యంతం సాధన చేయాలి అనుకుంటున్నాము, మరొక స్థానం చెప్పు స్వామి అంటే బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని ఇచ్చారండి. ఆ చక్రాన్ని ఇచ్చి దీని వెనక వెళ్ళండి, ఈ చక్రంలో మధ్యలో ఉన్న నేమి ఎక్కడైతే పడిపోతుందో అక్కడ మీరు ఉచిత స్థానం అనుకొని అక్కడ మీరు సాధన చేయండి అంటారు. అలాగా ఆ చక్రం తిరుగుతూ ఉంటే దాని వెనక ఋషులందరూ వెళ్తే ఏ స్థానంలో దాని యొక్క నేమి పడిందో అక్కడ చక్ర తీర్థం అని ఇప్పుడు కూడా ఉందండి. అక్కడ ఒక తీర్థం లాగా మారిపోయింది, అది నీళ్ళు వచ్చేసాయి అనమాట. సో అది నైమిషారణ్యము అని చెప్పారు. దాని యొక్క చుట్టూ ఉన్న రేడియస్, ఎంతో రేడియస్లో ఉన్న భాగము నైమిషారణ్య స్థానం అని మనకు చెప్పారు.